హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అద్మా క్రియేషన్స్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయిలో పావు కప్పు వేరుశనగ పప్పును మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసి 3 టీ స్పూన్స్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, 3 తుంచిన ఎండుమిర్చి, 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం అనాస పువ్వు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్స్ తెల్ల నువ్వులు, 2 టీ స్పూన్స్ గసాలు, 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి 2 యాలకులు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై చేయాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసి అవి మెత్తబడే వరకు వేయించి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేయాలి. మష్రూమ్స్ని వాటర్లో క్లీన్ చేసి సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో పావు టీ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి కొంచెం పసుపు, తగినంత కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత సగానికి కట్ చేసిన మష్రూమ్స్ని యాడ్ చేసి 1 మినిట్ ఫ్రై చేసి మూత పెట్టి ఇంకో 3 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మష్రూమ్స్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేటప్పుడు గ్రైండ్ చేసిన ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, తగినంత కారం వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం బటర్, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ మష్రూమ్ కర్రీ రెడీ. ఈ కర్రీలో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.